జుట్టు పట్టుకుని ఆడపిల్లని ఆడ అధికారిని లాగినా కూడా చాలా గొప్ప విషయంగా రాసుకున్నాడు కదా. 29 మంది రాజమండ్రిలో చనిపోయారు కదా గోదావరి పుష్కరాల్లో ప్రచార పిచ్చి కోసం. మరి అది మాత్రం ఎక్కడ పొరపాటును కూడా రాయరు, ఒక్క వార్త రాయరు, ఒక్క ఇది రాయరు, ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయలే ఆ విషయంలో. రైట్, ఓకే. సుందరరావు శర్మ గారు చెప్పండి సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే మళ్ళీ రవికిరణ్ గారు కూడా మాట్లాడిన తర్వాత ఈ రఘురామకృష్ణరాజు గారు వాటి మీద మరి రవికిరణ్ గారి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటాయి, వారి గురించి ముందు ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ సుందరరావు శర్మ గారు, ఏమిటి మతపరమైన చిచ్చు కులపరమైన చిచ్చు పెట్టడానికి కూడా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగానే ఉంటారా లేదా? కేసీఆర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సుబ్బరాజు గారికి, రవికిరణ్ గారికి నమస్కారం. ఇవాళ ముఖ్యంగా రామోజీరావు గారిని చూస్తే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆయన వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తుంటారు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఈనాడులో కానీ లేకపోతే ఏదన్నా ఒక చోట ఒక ఆయన పూజ చేయటం కానీ, ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ₹1 ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కానీ, ఎందుకంటే ఈయనే ఆశీర్వాదాలు ఇస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి అమిత్ షా గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి అయినా సరే ఆయన దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణుల దగ్గర కూడా ఆయన ఎప్పుడు ఆశీర్వాదం తీసుకున్నట్టుగా నేను కనిపించాల. అటువంటి పరిస్థితుల్లో ఇవాటి రోజున హిందూ ధర్మం గురించి, హిందూ జాతి గురించి, బ్రాహ్మణుల గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే ఇది కాలమహిమో మరి జగన్మహిమో మాకైతే అర్థం కావడం. ఎందుకంటే ఆయన డైలాగ్ ఆయనకే కొట్టారా? ఆయన డైలాగ్ ఆయనకే తిప్పి కొట్టారు మీరు. ఎందుకంటే ఏ రోజున దేవాలయాల్ని రక్షించాలని కానీ, దేవాలయ భూములు తీసుకోకూడదని కానీ, లేకపోతే వంశ అర్చకత్వాన్ని తీసేసినటువంటి రోజున మాట్లాడినటువంటి ఈనాడు ఆ రోజున కరణాలను తీసేసి నడి రోడ్డు మీద నిలబడినప్పుడు కానీ, 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు మార్చి ఎంతో మందికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఈనాడు పేపర్ రామోజీరావు గారికి ఇవన్నీ కనిపించాలా. హిందూ ధర్మం కనిపించాలా, ఈ బ్రాహ్మణులు కనిపించాలా, లేకపోతే ఇంకా ఏమీ కూడా కనిపించాలా. కానీ ఇప్పుడు మాత్రం ఇది కాలమహిమో జగన్మహిమో మొత్తం మీద హిందుత్వం కాదు, బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణులు దాని మీద మెయిన్ హెడ్డింగ్ పెట్టాడు ఇవాళ రోజున. శివ దేవుడా అని చెప్పరు, దేవుడు కనిపిస్తున్నట్టున్నాడు వృద్ధాప్యంలో. ఎందుకంటే మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, కర్మఫలం అనుభవించక తప్పదు అని. ఆ కర్మఫలం అనుభవిస్తున్నట్టున్నాడు. అందుకోసం అని కూడా బ్రాహ్మణులు మీదకి వచ్చాడు. ఒకటి మాత్రం నేను ఖండిస్తున్నాను, ఎవరి మీదైనా భౌతికమైనటువంటి దాడులు చేయటం తప్పు. అది బ్రాహ్మణుల మీద చేసినా, ఇంకొకళ్ళు చేసినా కూడా అది తప్పు. అయితే అర్చకత్వంగా ఉన్నటువంటి అక్కడ వాళ్ళ మీద ఎప్పుడైతే వీళ్ళు చేశారో దాని మీద డెఫినెట్ గా గవర్నమెంట్ చర్యలు తీసుకున్నారు. అది కూడా వాళ్ళ ఈనాడులోనే ఇప్పుడు మీరు కనుక చదివితే క్లియర్ గా రాశారు. వాళ్ళు వెంటనే రియాక్షన్ అయింది. ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఇతను ఏదో మాట్లాడబోతే కూడా అందరూ కలిపేసి అతన్నే ఎదురు తిరిగి ఏంటి నువ్వు మాట్లాడుతున్నది తప్పు కదా అని చెప్పి మాట్లాడారు. సరే అతను క్షమాపణ చెప్పాక జనరల్ గా ఉండే దాంట్లో మాట్లాడాడు. దానికి కూడా నేను దాన్ని ఇచ్చాను. కానీ మీరు ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటిది ఇప్పుడు చూడాలి. ఆయన మీదట ఉత్తుత్తి సెక్షన్లు పెట్టారట. 41A నోటీస్ వచ్చేటట్టుగా పెట్టారట. మరి రామోజీరావు గారి మీద మాత్రం 41A నోటీసే పెట్టాలి. రామోజీరావు గారి యొక్క మిగతా వాటన్నిటికీ 41A నోటీస్ ఇస్తే సరిపోతుంది కదా, ఏంటి సెక్షన్లు అని చెప్పి అడుగుతారు. మరి ఈ పురోహితుడు దానికి వచ్చేసరికల్లా నేను లీగల్ గా చెప్తాను, ఈ పురోహితుడు వచ్చిన దానికి అతను డెఫినెట్ గా ప్రభుత్వ ఉద్యోగం మీద ఒక ఇది చేశాడు. ఆ సెక్షన్ పెట్టారు వాళ్ళు. పెడితే ఏం సెక్షన్ పెట్టి ఇప్పుడు ఇమీడియట్ గా అతను తీసుకెళ్ళి ఉరి చేయాలి? రామోజీరావు గారు వేసేస్తే పోతుంది కదా, ఆయన చేస్తుంటాడు కదా. ఆయనకు అవసరం అయితే అంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఇవాళ చంద్రబాబుని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి. ఈ రెండు జరగకపోతే రేపు పొద్దున్న డైరెక్ట్ గా బెడ్ మీద పడుకునే అవకాశం వస్తుందా, ఎందుకు వచ్చింది బాధ అని చెప్పని పడుతున్నటువంటిదే తప్ప వేరే కాదు. అయితే ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులందరికీ తెలుసు, అయినా నేను ఇవాళ ఒక్కటే చెప్తాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హిందూ ధర్మానికి కానీ హిందువులకి కానీ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. దీనికి నేను 2 సాక్ష్యాలు చెప్తాను. ఈ యొక్క 2009లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధార్మిక పరిషత్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే స్వామీజీలు, పీఠాధిపతులు, రిటైర్డ్ జడ్జీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా కలిపి ఒక ధార్మిక పరిషత్తుగా వాళ్ళని కనుక చేస్తే వాళ్ళు దేవాలయానికి కావాల్సినటువంటి పరిరక్షణ కోసం ఇది చేస్తారు అని చెప్పి దాన్ని తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భూమికి వాటి కోసం ఏదో చిన్న ఇది చేశాడు తప్ప ధార్మిక పరిషత్తుని ఆయన 2014 నుంచి 19 వరకు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళా ధార్మిక పరిషత్ చేయడం జరిగింది. రెండోది, మనందరికీ తెలుసు, కృష్ణా పుష్కరాల కోసం అని చెప్పనని అక్కడ సీతమ్మ వారి పాదాలు కానివ్వండి, ఆంజనేయ స్వామి టెంపుల్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా రోడ్లకి అడ్డంగా ఉన్నాయని చెప్పనని కొట్టేసుకుంటూ వాటిని మున్సిపల్ ట్రక్కుల్లో వేసి తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ దేవాలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలోనే అని చెప్తాను.
అంతేకాదు మనందరికీ తెలుసు, ఒక్క నిమిషంలో ముగిస్తాను. కనకదుర్గ అమ్మవారి గుళ్ళో ఈయన చేసినటువంటిది ఏంటో తెలుసు. అక్కడ కొన్ని పూజలు చేశారు అని చెప్పిన పేపర్లలో కూడా వచ్చింది. కానీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కోసం 70 కోట్ల రూపాయలకి ప్రభుత్వ నిధులను ఉపయోగించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇంకొకటి చెప్తున్నా, 30 లక్షల రూపాయలు ఆ రోజున ధూపదీప నైవేద్యాలకు ఉంటే దాన్ని ₹1,00,000 కూడా పెంచి ఇవాళ మోర్ దాన్ 2,900 టెంపుల్స్ అటు ఇటుగా వాటికి ఇవాళ రోజున ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపు ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ఇవాళ తీసుకుని మన వీటికి ఇచ్చేటువంటి కూడా పరిస్థితిని ఇవాళ రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను ఒక్కటే చెప్తున్నా, హిందూ ధర్మాన్ని కాపాడటం ఏదో రామోజీరావు గారి సొత్తు కాదు, చంద్రబాబు గారి యొక్క ఇది కాదు. వీళ్ళకి ఏ రోజున కూడా ధర్మం మీద లేకపోతే ఈ యొక్క దీని మీద లేదు. చంద్రబాబు గారు భూమి పూజలకు వెళ్ళినప్పుడు చక్కగా చెప్పులు వేసుకుని షూస్ వేసుకుని వెళ్ళిపోయి దండం పెట్టి వస్తాడు. ఇటువంటిది అయితే నేను ఇక్కడ విమర్శ చేయట్లా, ఒక్కటి మాత్రమే చెప్తున్నాను. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కూడా హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక్కరికి బాధ్యత ఉంది. వాళ్ళందరూ ఆ బాధ్యత ప్రకారం వెళ్తారు. దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము లేదు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు మీ దృష్టికి తీసుకొస్తాను శర్మ గారు. విషయం ఏంటంటే మేము అక్కడే పనిచేసేవాళ్ళం కదా, అప్పట్లో వారఫలాలు పెట్టండి అని ఈ రాసి ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టమని చాలామంది ఉత్తరాలు రాస్తుండేవాడు. మా బోట్ వాళ్ళు కొంతమంది ఆ మీటింగుల్లో సార్ ఇట్లా అడుగుతున్నారంటే ఏం మాట్లాడతారా మీరు, అట్లాంటివి పెట్టొచ్చా పేపర్లో అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళారంటే అసలు ముహూర్తాలతో సహా అన్ని వ్యాపారం కోసం ఏమైనా చేస్తారనే దానికి అదొక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. ఆ నిబంధన నియమం అవన్నీ కట్టుబడి వదిలేసి ఇవాళ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినా కూడా హిందూ మతానికి ఏదో జరిగిపోయింది లేదా క్రిస్టియన్ మతానికి ఏదో జరిగిపోయిందని దుర్మార్గపు రాతలు రాసే నీచ స్థాయికి ఈనాడు దిగజారిపోయిందంటే మా ఓటి వాళ్ళను ఆశ్చర్యపోవడం తప్ప ఇంకోటి లేదు. ఒక్క సెకండ్ లో కరెక్ట్ పాయింట్ లో ఇవాళ మొత్తం మీద మా బ్రాహ్మణ బ్యానర్ హెడ్డింగ్ ఇచ్చినటువంటి మా రామోజీరావు గారు ఇక్కడ అడుగుతున్నా, చంద్రబాబు గారి చేత ఒక్క సీటు బ్రాహ్మణకి ఇప్పించు, బ్రాహ్మణకి ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇప్పించు. నువ్వు ఇంకప్పుడు చూస్తావు. మా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 3 ఇచ్చాడు. సరే, ఈసారి ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి దాంతో మాకు ఇంకా 1 ఇచ్చాడు. మమ్మల్ని కార్పొరేషన్ లో గెలిపించాడు, మిగతా స్థానిక సంస్థల్లో మాకు సీట్లు ఇచ్చాడు. చంద్రబాబు గారి చేత ఒక్క సీట్ ఇప్పించు, బ్యానర్ హెడ్డింగ్ పెట్టించి రామోజీ గారు ఇప్పటికైనా ఒక్కడే చెప్తున్నా, ధర్మం నీ వల్ల కాదు, ధర్మాన్ని రక్షించుకోవటం మాకు తెలుసు, బ్రాహ్మణికాన్ని నేను ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు. మీరు చేయాల్సిందల్లా ఒకటి, మీరు కూడా వచ్చి చక్కగా దేవుడికి ఒక్కసారి శివాలయంలోనో ఆ విష్ణువాలయంలో, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి తిరుపతి రావడం నేను చూడలే, ఆయన ఎప్పుడు కూడా ఒక గుంటికి వెళ్ళటం నేను చూడలే. కాబట్టి వృద్ధాప్యం వచ్చింది, కర్మఫలం దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా టెంపుల్స్కి వెళ్ళి తప్ప బ్రాహ్మణుల మీద ఏదన్నా జరిగితే దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఇది కుల మతాలకు అతీతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు హిందూ ధర్మానికి రాష్ట్రంలో. అది తెలిసే నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళాడు అని చెప్పి నారాయణరావు గారు రామోజీరావు గారికి, చంద్రబాబు గారికి నారాయణరావు గారు కాకినాడ సంక్షిప్తంగా నారాయణరావు గారు